పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఆయన వార్షిక ఆదాయం 10 ఏళ్లలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మరోవైపు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఆశాజనక లాభాలు ప్రకటించి మార్కెట్ను ఆశ్చర్యపరిచింది. అమెరికా మార్కెట్లలో కలకలం రేపుతున్న ఈ రెండు విశేషాలపై సమగ్ర వివరాలతో రిపోర్ట్. టెస్లా కంపెనీ తన రెండవ త్రైమాసికంలో $22.5 బిలియన్ ఆదాయాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12% తగ్గుదల. ఈ త్రైమాసిక ఫలితాలతో పాటు టెస్లా ఓ హెచ్చరిక చేసింది. మున్ముందు కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆ హెచ్చరిక సారాంశం. వ్యాపారం అనిశ్చితిగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు, రాజకీయ ఒత్తిళ్లు టెస్లా అమ్మకాలను ప్రభావితం చేశాయి. అంతేకాదు, టెస్లా ప్రధాన ఆదాయ మార్గాలలో ఒకటైన రెగ్యులేటరీ క్రెడిట్స్ అమ్మకాలు 51% తగ్గి $439 మిలియన్ పడిపోయాయి. టెస్లా ఇప్పుడు రోబో టాక్సీలు, హ్యూమనాయిడ్ రోబోట్లు వంటి భవిష్యత్తు టెక్నాలజీలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇప్పటికే ఆస్టిన్లో రోబో టాక్సీ సేవను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మస్క్ ప్రకటించిన ప్రకారం ఈ ఏడాదిలో అమెరికాలో మరిన్ని నగరాలలో ఈ సేవ విస్తరించనుంది. భవిష్యత్తు సంగతి పక్కన పెడితే ప్రస్తుత వ్యాపారంలో పనితనాన్ని తప్పించుకోలేకపోతుందని బ్రోకరేజ్ నిపుణుడు స్టీవ్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రస్తుత రాజకీయ వాతావరణం సైతం టెస్లాపై ప్రభావం చూపుతుంది. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త పాలసీతో ఎలక్ట్రిక్ వాహనాలపై ఇచ్చే ఫెడరల్ ట్యాక్స్ క్రెడిట్లు సెప్టెంబర్తో ముగుస్తాయి. మస్క్ మొదట ఈ ప్రభావాన్ని తక్కువగా చేసి చూసినా విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ నష్టమే టెస్లాకు సంవత్సరానికి $1 బిలియన్ లాభం కోల్పోవడానికి దారితీస్తుంది. ఇక మరోవైపు గూగుల్ తన మాతృ సంస్థ ఆల్ఫాబెట్ రెండవ త్రైమాసికంలో అంచనాలను మించి లాభాలు నమోదు చేసింది. ఈ విజయంతో ఏఐ ఆధారిత సెర్చ్ పోటీకి మధ్య కూడా గూగుల్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. ఆల్ఫాబెట్ తన ప్రధాన పెట్టుబడుల వ్యయాన్ని $85 బిలియన్ పెంచనుంది. ఇందులో డేటా సెంటర్లు, ఏఐ మోడల్స్, క్లౌడ్ సేవలు ఉన్నాయి. చాట్ జీపీటీ లాంటి మోడల్స్ గూగుల్ సెర్చ్ను ప్రభావితం చేస్తాయని భయం ఉన్నా గూగుల్ వేగంగా తన కార్యకలాపాలను పెంచుకుంటున్న తీరుకు తాజా ఫలితాలు అద్దం పడుతున్నాయి. రెండు ప్రపంచ దిగ్గజాల తాజా ఆర్థిక ఫలితాలను విశ్లేషించి చూస్తే టెస్లా కంపెనీ ముందు పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. Q2 ఫలితాల ప్రకటన తర్వాత ట్రేడింగ్లో షేర్ ధరలు పడిపోతున్నాయి. అంచనాల కంటే తక్కువ రాబడి, భవిష్యత్తు గందరగోళం కారణంగా టెస్లా ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంటే ఆల్ఫాబెట్ షేర్లు మాత్రం భారీగా పెరుగుతూ ఉండటం విశేషం. ఏఐ భయాలను తిప్పికొట్టి గూగుల్ బ్యాలెన్స్ షీట్లో వాల్యుయేషన్లు, పెట్టుబడుల లక్ష్యాలు పెంచుకుందే. ఎలాన్ మస్క్ ప్రయోగాత్మక దృక్పథం రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆల్ఫాబెట్ మాత్రం టెక్ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది.